నమస్తే సార్. నమస్తే శ్వేత. సార్, ఈరోజు జరుగుతున్న సీజేపీ ప్రొటెస్ట్‌లో చాలామంది ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్నారు. కానీ మీ దృష్టిలో ఒక మంత్రి మారితే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? మారదు. ఎందుకంటే నేను చాలా కాలం నుంచి వాదించాను. లోక్సత్తా నినాదమే అది. ఆటగాళ్ళు మారితే చాలదు, ఆట నియమాలు మారాలి అని చెప్పాను. 1970ల దశకంలో మేమంతా ఈ పొరపాటు చేశాం. స్వతంత్రం వచ్చాక 25 ఏళ్ళు గడిచింది. ప్రజల్లో ముఖ్యంగా యువతలో కొంత ఆందోళన మొదలైంది. ఏమిటి? అవినీతి పెరుగుతోంది, నిరుద్యోగం పెరుగుతోంది, పేదరికం తగ్గట్లేదు అనుకున్నంత. ఈ మూర్తికి వ్యతిరేకత గుజరాత్లో వచ్చింది, తర్వాత బీహార్లో వచ్చింది. దేశంలో చాలా ప్రాంతాల్లో అవినీతి వ్యతిరేక ఉద్యమాలు వచ్చినాయి. మేమంతా ఏమనుకున్నాం? ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని దింపేస్తే అంత బాగుపడిపోతుంది అనుకున్నాం. చివరికి ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది. ఆమె ఏం చేసింది? ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తాన్ని జైలుగా మార్చేసింది. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు విపరీతంగా స్పందించిన వాళ్ళని అవ్వకండి. వ్యక్తిగతంగా నాకే నష్టం జరగల, కానీ భావపరంగా ఒక చాలా ఒళ్ళంతా దహించుకుపోయింది మాకు. సరే, ఎమర్జెన్సీ అయిపోయింది, ఎన్నికలు వచ్చినాయి. ఓడిపోతే మేమంతా ఎగిరి గంతులేసాం, వెర్రి ఆనందంతో గంతులేసాం. డాన్స్ రాకపోయినా డాన్స్ చేసాం. ఈ దేశం అద్భుతంగా మారిపోతుంది, గాంధీ విప్లవం వచ్చింది, భవిష్యత్తు అందంగా ఉంటుందని. ఏం మారలే, స్వేచ్ఛ మళ్ళీ వచ్చింది అంతే, ఇంకేమీ జరగలే. కాబట్టి దీనికి ఒక నిర్మాణాత్మక మార్గం కావాలి. ఎందుకని మనం అనుకున్న ఫలితాలు రావటం లేదు? ఇప్పుడు యువతకి ఎందుకని నిరుద్యోగం ప్రధానంగా అది కదా సమస్య. ఈ పరీక్షలు వాటిలో సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సాంకేతిక ఇబ్బందులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. కొన్ని చోట్ల అవినీతి కూడా ఉండొచ్చు. ఆ కారణాలుగా పరీక్షలు మళ్ళీ రాయాల్సి రావడం కానీ, లేకపోతే రిజల్ట్స్ గందరగోళం కానీ కావచ్చు. కానీ వ్యవస్థీకృతంగా ఏం జరగాలి? మనం అనుకున్న ఫలితాలు యువతకి ఈ దేశంలో అందాలి అంటే ఎక్కడ తప్పటడుగు వేస్తున్నాం? చేస్తున్న మంచిని ఆపకుండా దాన్ని కొనసాగిస్తూ చెడుని ఎట్లాగా ఆపాలి, దాన్ని ఎలా మార్చాలి, దాని మీద దృష్టి పెట్టకుండా వీడిని దింపే వాడిని దింపే అంటే కేవలం పక్షపాత రాజకీయంలో భాగస్వాములు అయిపోతారు. బాగా ఉంటే ఆటగాళ్ళు మారితే అది కూడా మారినవారు. ఎందుకంటే మీరు వీడిని దింపాలంటే వాడు కూర్చుంటాడా మౌనంగా? కాబట్టి వాళ్ళ వ్యూహాలు వాళ్ళు వేసుకుంటారు, మీ వ్యూహాలు మీరు వేసుకుంటారు. మీరు రాజకీయ పార్టీల మధ్య మీరు పావు అయిపోతారు. అది వ్యవస్థలో మార్పుకి ఒక నాంది కావాలి. వ్యవస్థలో కొంత మంచి ఉన్నది, కొంత చెడు ఉన్నది. ఆ చెడుని ఎలా మార్చాలని ఆలోచన చేస్తే మంచిది. సార్, ఈరోజు యువత మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఉద్యోగాలు, ఎగ్జామ్ లీక్స్, రిక్రూట్మెంట్ డిలేస్ గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది మీ దృష్టిలో ఇవన్నీ వేరువేరు సమస్యలా, లేకపోతే గవర్నెన్స్ ఫెయిల్యూర్ వల్ల అయిందని అనుకుంటున్నారా? ఇవి ఖచ్చితంగా వెనకాల భయంకర వైఫల్యం ఉన్నది, అది స్థూలంగా చూస్తే. కానీ దానిలో కొన్ని రంగాల్లో ప్రత్యేకంగా, ఉదాహరణకు మంచి ప్రమాణాల విద్య అందట్లేదు. ఇది ప్రత్యేకంగా భారతదేశంలో మాత్రమే పెద్ద దేశాల్లో ఉన్న భయంకరమైన లోపం, మామూలు లోపం కాదు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మన దేశంలో పిల్లలకి బాగా విద్య రావాలని కోరుకుంటున్నంత దేశం మరొకటి ఉండదు. ఇంత పెద్ద దేశమైనా కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, పిల్లలు చచ్చినంత కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వాల వైఫల్యం వల్ల చెత్త కాగితాలు, సర్టిఫికేట్లు, డిగ్రీలు వస్తున్నాయి తప్పితే ఏమాత్రం పనికొచ్చే పరిజ్ఞానం రావట్లా, కొద్ది మందికి తప్ప. ఇది కేవలం పాలనా వైఫల్యం అంటే పాలనా వైఫల్యం ఉన్నది. దానిలో కూడా కొంచెం కొన్ని విషయాలు లోతుకాలి, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ధి. ఎందుకంటే నూటికి మనం ఎంతసేపటికి ఢిల్లీ, హైదరాబాదు, బొంబాయి, చెన్నై, బెంగళూరు దీని చుట్టూ ఆలోచిస్తున్నాం మనంతా. ఎందుకంటే కొంచెం కాస్త డబ్బు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, మీడియా అంతా అక్కడ ఉంటుంది కాబట్టి. కానీ దేశం 60, 70, 80% ఉన్నది మీ గ్రామాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో. కాబట్టి ఎక్కడికక్కడ ఆర్థిక వ్యవస్థ బలపడకపోతే, స్థానికంగా చిన్న ఉద్యోగాలు పెద్ద ఎత్తున రాకపోతే, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను ఉదాహరణ, అచ్యుతాపురంలో 22,000 మంది మహిళకి కేవలం దుస్తుల తయారీ, ఆ బ్రాండిక్స్ అనే కంపెనీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వగలిగింది. చుట్టుపక్కల 100 గ్రామాల్లో ప్రతి మహిళకి ఉద్యోగం వచ్చింది కావాలనుకున్న వాళ్ళకి. ఆ స్థాయిలో మీరు ఉద్యోగాలు కల్పన చేయకపోతే హైదరాబాదు, ఢిల్లీలో ఎంతసేపటికి సాఫ్ట్వేర్ వర్కర్స్, హై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం గురించి ఆలోచిస్తే ఈ దేశంలో అనుకున్న మార్పులు రావు. సార్, ఇప్పుడు యువతకున్న ఈ అసంతృప్తికి నిజమైన మార్పుగా మారాలంటే సీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏముండాలని మీరు అనుకుంటున్నారు? విజ్ఞత గల వాళ్ళు ఈ దేశంలో ఇప్పటికీ కోకొల్లగా ఉన్నారు. దేశాన్ని ప్రేమించేవాళ్ళు, నిజాయితీకి మారుపేరైన వాళ్ళు,
పక్షపాతాలకి పార్టీలకి లొంగని వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, సమాజంలో విశ్వసనీయత గౌరవం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని దేశం వివిధ ప్రాంతాల నుంచి ఓ 10 మందిని ఎంపిక చేస్తుంది. దానిలో సిద్ధాంతాల రాద్ధాంతంలోకి వెళ్ళబోకండి, పిడివాదంలోకి వెళ్ళబోకండి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇటు మార్కెట్ కావాలి, అటు ప్రజలకు విద్య ఆరోగ్యం ఉమ్మడి సౌకర్యం అందాలి. రెంటిని సంధానం చేసే వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని మీరు ఎంపిక చేసుకుని వారిని కోరండి. దీనికి ఒక మార్గం కావాలంటే ఏ ఎజెండా కోసం మనం పోరాడాలి. మీకు వెండి దింపేయి, ఇచ్చేయి, ఇచ్చేస్తే చిన్న చిన్నవి చాలా శుష్కమైనవి కాకుండా వ్యవస్థల మార్పుకి. రెండోది, ఒక్కసారి ఏమిటి ఎజెండా అని నిర్ధారించిన తర్వాత దాన్ని ప్రజల దృష్టికి, ఈ రాజకీయ దృష్టికి, పత్రికల దృష్టికి వెళ్ళాలని చెప్పంటే నిర్మాణాత్మకంగా, శాంతియుతంగా, ద్వేషరహితంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, వినూత్నంగా ఆలోచించండి. ఈ రెండు చేస్తే దేశంలో మౌలిక మార్పుకు నాంది పలుకులు అవుతారు. లేకపోతే 4 రోజులు న్యూస్ సైకిల్లో ఉంటారు, రాజకీయ పార్టీలకు ఉపయోగపడతారు, కొంతకాలం పాటు పాచికల్లో ఉపయోగపడతారు, కాలక్రమేణా ఇదంతా అందరూ మర్చిపోతారు. సార్, ఇప్పుడు ఈ CJP పార్టీ ఇది మూమెంట్ లా కాకుండా యాక్చువల్ పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అవుతుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా సార్? కష్టం. ఎందుకంటే సింగిల్ ఇష్యూ పార్టీలు బతకవు. అందులో మన దేశంలో మన ఎన్నికల వ్యవస్థలో బాగా బలమైన పార్టీలు పాతుకుపోయిన తర్వాత వేరే పార్టీలకు స్థానం లేదు. చాలా అరుదుగా మన విజయ్కి తమిళనాడులో అవకాశం వచ్చింది, చాలా అనూహ్యంగా వచ్చింది. అది దేశమంతటా ఒక్కరోజు జరగదు. అలాంటి జరగాలంటే 15-20 ఏళ్ళు పడుతుంది. దేశంలో పక్వానికి రావాలి, ప్రజలందరూ మనోభావాలకు రావాలి. అప్పుడు కూడా మన దేశంగా అనుకుంటున్నాం, దేశం కరెక్టే, కానీ రాష్ట్రాలు కీలకం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరును ఉంటుంది, రాజకీయం కానీ ప్రజల స్పందన కానీ. ఈ మొత్తాన్ని సంధానం చేయాలి. అందుకనే 1952లో మొట్టమొదటి ఎన్నిక జరిగితే 77 దాకా ఈ పార్టీలు కలిసి రాలి. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తి, అది కూడా కొంతకాలం నిలవాల, మళ్ళీ ముక్కలైపోయింది. అంచేత ఇంత పెద్ద దేశంలో ఒక రాజకీయ శక్తిగా ఎదగడం అని చెప్పి అనేది, ప్రభావశీలమైన రాజకీయ శక్తిగా, అది ఆషామాషి కాదు. కానీ అది జరగాలన్నా కూడా ముందు ఏ అంశాల చుట్టూ మీకు కూడా అధికారం కావాలన్నా మీరు కోరేది, మీకు ఒక ఎజెండా కావాలి కదా. మీకు ఈ పార్టీలకు అతీతంగా కొత్త పార్టీ నిర్మాణం జరగాలి కదా. ఇది కొత్త పార్టీ, ఈ పార్టీలకు అతీతంగా, ఈ పార్టీల్లా కాదు, కేవలం అధికారం కోసం పోటీ పడేది కాదని నమ్మకాన్ని కలిగించాలి కదా. ఇవన్నీ ఊరికే మాటలు జరిగే పనులు కాదు కదా. కాబట్టి రాజకీయ శక్తిగా ఒక పార్టీగా చాలా కష్టం కావచ్చు, కానీ అవసరం కూడా లేదు. ఇన్ని పార్టీలు అక్కర్లా దేశంలో ఎక్కడ కూడా. ఇన్ని పార్టీలు ఎందుకు అవసరం అవుతుందంటే, ఎందుకు వస్తున్నాయంటే ఉన్న పార్టీలు సరైన ప్రభావాన్ని జనజీవితాన్ని బాగు చేయడం కోసం చూపెట్టలేకపోతున్నాయి. దానికోసం ప్రజల ఆశల నుంచి కొన్ని సందర్భాల్లో కులం పేరుతో, కొన్ని సమయాల పేరుతో వస్తున్నాయి పార్టీలు. కానీ మనకు కావాల్సింది ఎన్ని పార్టీలు వచ్చినాను కాదు, ఎలాంటి రాజకీయమో ఎలాంటి ఎజెండా. ఈ రెండు మారకుండా ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఉపయోగం లేదు.